అందరికీ నమస్తే అండి. సో చంద్రబాబు నాయుడు గారు కనుక ఒకవేళ జూన్ 4వ తేదీన రాబోతున్న ఎన్నికల ఫలితాల్లో టీడీపీ గెలిస్తే, తెలుగుదేశం పార్టీ గెలిస్తే, చంద్రబాబు గారు సీఎంగా బాధ్యతలు చేపడితే ఆయన ఇమీడియట్గా 3 సంతకాలు పెట్టాలి. ఆయన అన్నారు మెగా డిఎస్సీ మీద తొలి సంతకం అన్నారు, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చట్టం మీద 2వ సంతకం అన్నారు, అలాగే పెన్షన్ల పంపిణీ పెంపు, ఇప్పుడు 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేస్తాము, అలాగే గత 3 నెలలతో కూడా పెంచి ఒక్కొక్క లబ్ధిదారుడికి 7,000 రూపాయలు చొప్పున ఇస్తాము, దాని మీద 3వ సంతకం చేస్తాము అన్నారు. సో ఇలా చంద్రబాబు గారు స్పష్టమైన హామీలు ఇచ్చారు. ఫస్ట్ సంతకం, తొలి సంతకం, 3వ సంతకం అని. సరే, ఇవన్నీ జరుగుతాయి కాక మెగా డిఎస్సీకి పెద్దగా డబ్బులు ఖర్చు అవ్వకపోవచ్చు, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి డబ్బులు ఫండ్స్ అవసరం లేకపోవచ్చు, కానీ పెన్షన్ల పెంపు ఫండ్స్ అవసరం ఉంది. అలాగే వాలంటీర్ల సేవలు కొనసాగిస్తామని చెప్పారు, 10,000 చేస్తామని చెప్పారు. అయితే వాళ్ళకి టైం పీరియడ్ చెప్పాలా, ఇమీడియట్గా చేస్తారా, లేదా ఒక 6 నెలల తర్వాత చేస్తారా, లేదా ఒక 1 ఇయర్ తర్వాత చేస్తారా అనే టైం పీరియడ్ చెప్పాలా. కానీ వాలంటీర్ల సేవలు కొనసాగిస్తామని అయితే చెప్పారు. సో అది కూడా చేయాలి. సరే, ఈ పెన్షన్ల పెంపు, ఈ సంక్షేమ పథకాల లబ్ధి పెంపు, అలాగే వాలంటీర్ల సేవల పెంపు అనేది పక్కన పెడితే, చంద్రబాబు గారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోపు, నెల తిరగకముందే 1,00,000 కోట్లు కావాలి మనకి. సంక్షేమ పథకాలు ఆపకుండా వెయ్యాలి, ఎక్కడెక్కడ ఆగిపోయినాయో, ఎక్కడెక్కడ బిల్స్ పెండింగ్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయాలి. అలాగే ఎంప్లాయీస్, ఉద్యోగులకు సంబంధించి కొన్ని పిఎఫ్ అమౌంట్లు, అలాగే పంచాయతీలకు సంబంధించిన కొన్ని నిధులు కూడా ప్రభుత్వం వాడేసుకుంది. పరిపాలన సవ్యంగా ఉండాలి అంటే వ్యవస్థలను చక్కదిద్దాలి. ఏ వ్యవస్థను వీళ్ళు ఎంతెంత బొక్క పెట్టారో ఆ బొక్కలను పోడ్చాలి. ఏ వ్యవస్థలో వీళ్ళు ఎంతెంత కన్నం పెట్టి ఆ కన్నంలోంచి ఫండ్స్ లాక్కున్నారో, ఉదాహరణకు గ్రామ పంచాయతీలు, ఆ గ్రామ పంచాయతీ వ్యవస్థకు ఒక కన్నం పెట్టి దానిలో ఉన్న పంచాయతీల్లో ఉన్న ఫండ్స్ లాక్కొని వేరే దానికి వాడుకున్నారు. అలాగే ఉదాహరణకు ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు, వాళ్ళ పిఎఫ్ ఖాతాల్లోకి ఒక బొక్క పెట్టి దానిలోంచి డబ్బులు తీసుకున్నారు, అలా వాడుకున్నారు. సో ఈ కన్నాలను పూడ్చితేనే ఆ వ్యవస్థలు సరిగ్గా ఉంటాయి. ఆ వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తేనే పరిపాలన సవ్యంగా జరుగుద్ది. సో వీళ్ళు వెళ్ళిన వెంటనే ఫస్ట్ చేయాల్సింది ఏ డిపార్ట్మెంట్లో ఎంతెంత ఫండ్ వాడుకున్నారు, ఏ డిపార్ట్మెంట్ నుంచి దేనికి మళ్ళించారు, దేని నుంచి తీసుకొచ్చి బటన్లు నొక్కారు, అసలు ఈ బటన్లు నొక్కని దానికి డబ్బులు ఏ మూల నుంచి తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా. అంటే చాలా ఒక 100 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న బస్సు అండి, 100 కిలోమీటర్లు ఏం చేశాడు, పెట్రోల్ బంకులు ఎక్కడ కనిపిస్తున్నా అప్పులు చేసుకుంటా వెళ్ళిపోయిన తర్వాత 100 కిలోమీటర్లు వెళ్ళిపోయాక బస్సు వేరే వాళ్ళకి ఇచ్చేశారు. ఆ లోపల ఉన్న వాళ్ళందరూ నువ్వు ఇంకా నడపొద్దు బాబు, నువ్వు సరిగ్గా లేదని వేరే వాడికి ఇచ్చేశారు. ఆడు మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు ఈ పెట్రోల్ బంకులో ఊరుకోరుగా, వాళ్ళందరూ కూడా బంకుల వాళ్ళందరూ డబ్బులు అడుగుతారు, ఇవ్వాలి. ఇవ్వకపోతే మళ్ళీ భవిష్యత్తులో ఆ బస్సు అటు కనిపిస్తే ఇవ్వరు కదా. ప్లస్ సవ్యంగా నడవదు, ట్రాక్ నడవదు. సో ఇప్పుడు ట్రాక్ ఎక్కాలి అంటే, సవ్యంగా పరిపాలన నడవాలి అంటే ఇవన్నీ కూడా పోడ్చాలి. ఇవి పోడ్చడంతో పాటు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, సంక్షేమ లబ్ధిని పెంచాలి. సో ఇది నెల రోజుల్లోనే 1,00,000 కోట్లు కావాలి. ఆల్రెడీ ఈ ప్రభుత్వం ఏం చేసింది, వైసీపీ ప్రభుత్వం ఏప్రిల్, మే ఈ 2 నెలల్లోనే దాదాపుగా 27,000 కోట్లు అప్పు చేసేశారు. 6 నెలల్లో 41,000 కోట్లు అప్పు చేస్తామని చెప్పి, కానీ ఈ 2 నెలల్లోనే 27,000 కోట్లు అప్పు చేశారనమాట. మరి దాన్ని అంటే ఎంత ఆర్థిక సంస్కర్త అయినా సరే, ఎంత పరిపాలనా తెలివితేటలు ఉన్నా సరే, ఎంత పరిపాలనా అనుభవం ఉన్నా సరే, ఇప్పుడు మన రాష్ట్రం ఖాళీ చెప్ప కూడా కాదు, చుట్టూ కన్నాలు పేరుకున్న చెప్ప. దాన్ని ఫుల్ చేయాలి, ఖజానా నింపాలి, ఖజానా మొత్తం మళ్ళీ గలగలాడేలా చేయాలి, వ్యవస్థలన్నీ చక్కదిద్దాలి, సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అంటే మామూలు విషయం అయితే కాదు. మళ్ళీ దాంతోపాటు ఈ జిల్లాలు విభజించారు, ఆ జిల్లాలను కూడా ఒక గాడిలో పెట్టాలి, ప్రతి జిల్లాల్లో ఆఫీసులు కట్టాలి, చాలా పనులు ఉన్నాయన్నమాట. అట్లీస్ట్ సరే ఒక 6 నెలల్లోనో సంవత్సరంలోనో పెట్టుబడులు తీసుకురావచ్చు కాక, సంపద సృష్టించవచ్చు కాక, కానీ పరిపాలన చేపట్టిన నెల రోజుల్లోనే సంపద సృష్టించలేరుగా. అప్పులు కూడా ఇవ్వడానికి ఆర్బీఐ కానీ ఇతరులు ఎవరూ సిద్ధంగా లేరుగా, అప్పులు కూడా పుట్టవుగా. మరి 1,00,000 కోట్లు ఎలా తీసుకొస్తారు చంద్రబాబు గారు అనేది సమస్య. సో చూద్దాం, జూన్ 4వ తేదీ ఆయన మేబీ 9వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఒక 2-3 రోజుల్లో గడిచిన 5 ఏళ్ల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అంటే 2019 నుంచి 2024 వరకు ఆర్థిక పరమైన ఈ క్రమశిక్షణలు ఉల్లంఘనలు ఏమేమి జరిగాయి,
దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది అనే దాని మీద ఫస్ట్ ఒక శ్వేతపత్రం విడుదల చేస్తారు. ఇదిగో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా జరిగిందని. ఎందుకంటే వాళ్ళ సేఫ్ వాళ్ళు చూసుకోవాలి కదా. రేపు పొద్దున డబ్బులు అప్పు పుట్టకపోయినా దేనికైనా డబ్బులు లేట్ అయినా ఇదిగో మేము శ్వేతపత్రం విడుదల చేశాం కదా, వాళ్ళు ఇలా చేశారు గత పరిపాలనలో, అందుకనే మేము కొంచెం ఇబ్బంది పడుతున్నామని చెప్పాలి కదా. అందులో అక్కడ ఉన్నాయి కూడా, ఉల్లంఘనలు ఉన్నాయి కూడా. ఆ ఉన్న ఉల్లంఘనలను బయట పెడితే అప్పుడు సేఫ్లో ఉంటారన్నమాట. థ్యాంక్ యూ.